హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సైజ్ 5.3 నుండి 13th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 13th సమ్ వచ్చేటికి ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 మల్టిప్లైస్ ఆఫ్ 8 అంటే 8తో మల్టిప్లై 8 టేబుల్లో ఫస్ట్ 15 మల్టిప్లైస్ మనం సమ్ చేయాలంట. ఫస్ట్ 15 మల్టిప్లైస్ అంటే మనకి ఇమీడియట్గా చెప్తాం కాబట్టి ఇప్పుడు దీనికి ఫార్ములా అనేది మనకి ఫామ్ అవుతుంది. చూడండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 8 అంటే ఫస్ట్ టేబుల్లో మల్టిప్లై అయ్యేది 8 1s 8, 8 2s 16, 8 3s 24 అండ్ సో ఆన్. ఎక్కడి వరకుని 8 15 మల్టిప్లైస్ అన్నారు కాబట్టి 8 15s 15 వరకు మనకి టేబుల్స్ అనేవి అండ్ సో ఆన్ 15 వరకు మనకు కావాలి అండ్ సో ఆన్. ఇక్కడ మనకి A1 వచ్చేటికి 8 అండ్ N వచ్చేటికి 15 అన్నాడు కాబట్టి 15 మల్టిప్లస్ 15 N వాల్యూ అండ్ D వాల్యూ ఫస్ట్ A2 మైనస్ A1 16 మైనస్ 8 D వాల్యూ వచ్చేటికి 8, A వాల్యూ N వాల్యూ D వాల్యూ తెలుస్తుంది మనకి 2. సమ్ ఆఫ్ ది 15 టర్మ్స్ అంటే సమ్ అంటే మనకి ఎప్పుడు కూడా ఎస్ ఫామ్లో వస్తుంది. ఎస్ 15 టర్మ్స్ అంటే F15 N/2 ఇంటూ 2A ప్లస్ N-1 ఇంటూ D. ఇది సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్స్కి ఫార్ములా. S15 N అంటే ఇక్కడ 15 అంటే ఇక్కడ SN ఫార్ములా. SN = S15 2 ఇంటూ 8 అంటే మనకి A అంటే 8 ప్లస్ N వాల్యూ 15 -1 ఇంటూ D వాల్యూ 8 15/2 8 2s 16 ప్లస్ 15 - 1 చేస్తే 14 ఇంటూ 8 15/2 ఇంటూ 16 ప్లస్ 14 8s 112 14 8s 112 కాదు చెక్ చేసిన 8 4s ఎంత మనకి 32 8 1s 8 8 ప్లస్ 3 11 112 ఓకే. 15/2 16 ప్లస్ 112 ఎంత 128 8 చేసాం. సో 15/2 ఇంటూ 128 ఈ 2 ఇంకా 2 6s 12 2 4s 8 అంటే 15 ఇంటూ 64 అనేది మనకి సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 64 ఇంటూ 15 5 4s 20 30 32 4 6 2 6 9 0 అంటే therefore S15 టర్మ్ వచ్చేటికి 960 వచ్చింది. ఇది మనకి 13th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలం. తర్వాత వచ్చి మనకి 14th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మనకి 14th సమ్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50 అంటే సమ్ చేయాలి ఆడ్ నెంబర్స్ని. అవి కూడా ఏ నెంబర్స్ని 0 నుండి 50లో మధ్యలో ఉండే నెంబర్స్ని మనం సమ్ చేయాలి. అంటే సొల్యూషన్ ఫస్ట్ నెంబర్ ఏంటో మనకి 0 కదా, 0 తర్వాత వచ్చే నెంబర్స్ అంటే 1 అంటే 0కి 50కి మధ్యలో ఉండాలి 1, తర్వాత ఆడ్ ఏమన్నారు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్నారు. తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ అవుతుంది 3, 5, 7 అండ్ సో ఆన్ 49 50కి మధ్యలో. ఓకే, ఈ రెండింటికి మధ్యలో అంటే 0కి అండ్ 50కి మధ్యలో ఉండే నెంబర్స్ అన్నమాట. మీరు ఇవి 7 సంవత్సరాలు మీకు అర్థమవుతుందని నేను ఇలా పెట్టిస్తాను అంతే. ఓకే, ఫస్ట్ A1 వాల్యూ వచ్చేటికి 1 అండ్ ఇప్పుడు మనకి లీస్ట్ టర్మ్ అంటే 49 దీని లీస్ట్ టర్మ్ మనకు వచ్చింది 49. L =
49. దీన్నే ఎస్ఎన్ వాల్యూ అని కూడా అంటాం మనం. ఓకే, తర్వాత ఇంకా మనకి డి వాల్యూ కావాలి. A2 మైనస్ ఫార్ములా వేసుకుంటే A1 3 మైనస్ 1. డి వాల్యూ వచ్చేటికి 2. ఏ వాల్యూ వచ్చింది అండ్ ఎల్ వాల్యూ వచ్చింది, ఎస్ఎన్ ఫార్ములా. తర్వాత డి వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఫార్ములా అంటే మనకి ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. ఫస్ట్ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయో ఎన్ తెలియాలి. ఎన్ తెలియాలంటే ఫార్ములా మనకి ఏఎన్ ఫార్ములా తెలియాలి. ఎన్ తెలియాలంటే ఏఎన్ ఫార్ములా. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఎన్ తెలుసుకున్న తర్వాత మనం ఎస్ఎన్ తెలుసుకోవాలి. ఏఎన్ అంటే మనకి 49. దీన్నే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 49. ఎల్ లీస్ట్ టర్మ్ అనుకోవచ్చు. ఏ వాల్యూ వచ్చేటికి మనకి 1. ఎన్ వాల్యూ వచ్చేటికి ఎన్ తెలియదు కాబట్టి ఎన్ మైనస్ 1. అండ్ డి వాల్యూ వచ్చేటికి 2. ఓకే, 49 1 ప్లస్ 2n మైనస్ 2. ఓకే, ఈ 49 ఇచ్చేటికి 49 మైనస్ 1 ప్లస్ 2 ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే 2n. ఓకే, 49 1 తీసేస్తే 48. 42 తర్వాత 50 ఈజ్ ఈక్వల్ టు 2n. 2 ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే బై 2 n వాల్యూ 25. therefore n ఈజ్ ఈక్వల్ టు 25. n వాల్యూ వచ్చేటప్పుడు మనకి 25 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ ఫార్ములా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ మనకి ఎస్ఎన్ ఫార్ములా 2 ఫార్ములాస్ ఉన్నాయి. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదొకటి, లేదా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ లీస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఎస్ఎన్ ఫార్ములా. మనం ఫస్ట్ వన్ సెకండ్ ఈ 2 ఫార్ములాస్లో ఏ ఫార్ములా తీసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇందులో ఫస్ట్ సెకండ్ వన్ అనేది తీసుకున్నాను, ఈజీగా వచ్చేస్తుంది క్యాలిక్యులేషను. ఇది ఏ 2 తీసుకున్నా ఏ 1 తీసుకున్నా సమ్ అనేది మీకు సొల్యూషన్ ఒకేలా వస్తుంది. ఎన్ వాల్యూ మనకి 25/2. ఏ వాల్యూ వచ్చి మనకి 1 ప్లస్ ఎల్ వాల్యూ 49. 25/2 50. ఈ 2 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. 25 అంటే మనకి 6 25 ఎస్ఎన్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మనకి 14 సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ జరిగింది. అంటే 13 14 అనేది కంప్లీట్ అయింది. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా నా క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా క్లాస్ని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరు కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.